మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అర్థం కావడం లేదని, ఈ ప్రాజెక్టు వ్యయం మొన్న 5,000 కోట్లు అన్నారు రేవంత్, ఇప్పుడు 7,000 కోట్లకు పెంచారన్నారు. మూసీలో డ్రైనేజ్, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా క్లీన్ చేయాలన్నారు. 50 మీటర్ల బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం అన్యాయమని, గాంధీ విగ్రహం కట్టడానికి అంత స్థలం అవసరమా అని రామచంద్రరావు ప్రశ్నించారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, కాళేశ్వరం నుండి 60,000 అయిపోతున్నారు, 60 లక్షలు అయిపోతున్నాడు. 60,000 కోట్లతోనే అయిపోయినాయి. 60,000 కోట్లు అయిపోయిన తర్వాత అది దాదాపు 40,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఎస్కలేషన్. ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఎస్కలేషన్. అరే ఇంకా స్టార్ట్ అయినా ఇంకెంత పెరుగుతుందో. అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. అది ఏది గౌరీల దాకా కాదు, ఇది ఇక్కడ వరకే 58 కిలోమీటర్లు. నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాను, మీరు నిన్న ఏదో అందరం మీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, మీ మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. కానీ మూసీలో పడే నీళ్ళని మీరు ఎట్లా ఆపుతారు, మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు, అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న. అది భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. మూసీ క్లీనింగ్ జరగాల్సి ఉంది. ఎవరు కూడా ఆ వాసనకు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నక్రేకల్ డ్యామ్ దాకా మీకు నీళ్లు పోయేటువంటి పారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఈ ఒక 50 మీటర్ల బఫర్ జోన్ పెట్టేసి అక్కడ ఉన్న ఇల్లు కూడా కొట్టి లీగల్గా ఇల్లు కూడా కొట్టినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు అక్కడ. కాబట్టి అది అవసరం లేదు. నేను ఇది గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? అయితే సిటీ మొత్తం కనబడడానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడడానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా?